తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. అగ్రరాజ్యం అమెరికాలో అత్యున్నతమైన అధ్యక్ష పీఠం అధిరోహించడానికి డెమోక్రటిక్, రిపబ్లిక్ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధంగా ఉన్నాయి. రెండు పార్టీల తరఫున అధ్యక్ష అభ్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్లో కీలక డిబేట్తో అమెరికా ప్రజల మనసులు దోచుకోవడానికి ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. అటు బైడెన్కి, ఇటు ట్రంప్కి కూడా కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మరికొన్ని మైనస్లు కూడా ఉన్నాయి. ఎన్నికల్లో ఈ ఇద్దరిలో ఎవరి మ్యాజిక్ పనిచేస్తుంది, ఎవరిని అమెరికన్లు ఎన్నుకుంటారు అన్నది కీలకం. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నిక ప్రక్రియే చాలా ఆసక్తికరంగా, సుదీర్ఘ ప్రక్రియగా కొనసాగుతుంది. అదేంటో చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అధ్యక్షుడు కగోరే అభ్యర్థి కనీసం 14 సంవత్సరాల పాటు అమెరికాలో నివసించి ఉండాలి. ఎన్నికల బరిలో దిగడానికి కనీసం 35 ఏళ్ల వయసు ఉండాలి. ఏ వ్యక్తి అయినా సరే గరిష్టంగా 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండటానికి అర్హులు. 2 పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్నవారు 3వ సారి ఎన్నికల బరిలో దిగడానికి అనర్హులని అమెరికా రాజ్యాంగంలో నిబంధనలు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికంటే అదో సుదీర్ఘ ప్రక్రియ. ఎందుకంటే 2 ఏళ్ల పాటు ఎన్నికల ప్రక్రియ సాగుతుంది. ప్రధాన పార్టీల తరఫున ఎన్నికల బరిలో దిగాలనుకునే అభ్యర్థులు తాము రేసులో ఉన్నట్లు ప్రకటిస్తారు. ఆ తర్వాత విరాళాలు సేకరణ ప్రారంభించి ప్రచారం మొదలు పెడతారు. ఒక్కో పార్టీ తరఫున అధ్యక్ష పదవికి చాలామంది పోటీ పడవచ్చు. వారంతా తమలో తాము పోటీ పడతారు. తమ ఆలోచనలు, ప్రణాళికలను వివరించడంతో పాటు సొంత పార్టీలోని తమ ప్రత్యర్థుల ప్రణాళికల్లో డొల్లతనాలను విమర్శిస్తూ హోరాహోరీగా పోరాడతారు. పార్టీల వారీగా ప్రైమరీ ఎన్నికలు, కాకసస్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఉదాహరణకు డెమోక్రటిక్ పార్టీ డెలిగేట్లు డెమోక్రటిక్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. అలాగే రిపబ్లికన్ పార్టీ డెలిగేట్లు రిపబ్లికన్ అభ్యర్థులను ఎన్నుకుంటారు. మెజారిటీ డెలిగేట్లు ఓట్లు సంపాదించిన అభ్యర్థులకు పార్టీ టికెట్ లభిస్తోంది. అభ్యర్థుల ఎంపిక ముగిశాక ఏ పార్టీకి ఆ పార్టీ వారం రోజుల పాటు జాతీయ సదస్సులు నిర్వహించి లాంఛనప్రాయంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభించి అధ్యక్ష, ఉపాధ్యక్ష ఆ అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తాయి. అధ్యక్ష పదవికి అభ్యర్థి అయిన వారే సాధారణంగా ఉపాధ్యక్ష పదవికి అభ్యర్థిని ఎంచుకునే సాంప్రదాయం ఉంది. ఈ ప్రహసనం ముగిసిన వెంటనే అధ్యక్ష ఎన్నికల ప్రచారం మొదలవుతుంది. వివిధ పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగి తమను గెలిపిస్తే ఏం చేస్తారో వివరించడంతో పాటు ప్రత్యర్థి పార్టీల ప్రణాళికలను తూర్పారబడుతూ దూసుకుపోతుంటారు. ప్రచార ఘట్టం ముగిశాక సాధారణ ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు తమ తమ రాష్ట్రాల తరఫున ఎలక్టర్లను ఎన్నుకుంటారు. ఈ ఎలక్టర్లందరినీ కలిసి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇలా ఎన్నికైన ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు తమ తమ రాష్ట్రాల నుండి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అంటే సాధారణ ఎన్నికల ప్రక్రియ పరోక్ష పద్ధతిలో సాగుతుందన్నమాట. ఎలక్టోరల్ కాలేజ్లో అధ్యక్షునికి సంపూర్ణ మెజారిటీ రాకపోతే అమెరికన్ పార్లమెంట్లోని దిగువ సభ అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. అదే ఉపాధ్యక్షునికి పూర్తి మెజారిటీ రాని పక్షంలో పార్లమెంటులో ఎగువ సభ లేదా సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. కాకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితి అరుదు. అమెరికా ఎన్నికల చరిత్రలో 2002లో మాత్రమే ఈ పరిస్థితి ఎదురైంది. ఎన్నికల ప్రక్రియ ముగిశాక కొంత వ్యవధి తర్వాత జనవరి నెలలో కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈసారి ప్రమాణ స్వీకారం చేసేది ట్రంపా, బైడెనా అనేది ఓటర్లే తేలుస్తారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.